సో ఇప్పుడు మధు మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మాట్లాడండి ఫస్ట్ మాట ఐ లవ్ యూ. ఇలాంటి సింపుల్. సెకండ్ టాపిక్ వచ్చేసరికి హ్యాపీ యానివర్సరీ. ఇంకా థర్డ్, జీవితాంతం నీకు తోడుగా ఉంటాను చచ్చేంత వరకు. ఐ లవ్ యూ. లైక్ 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 షేర్ షేర్ నెక్స్ట్ సబ్స్క్రైబ్. చెప్పట్లే. షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పమ్మా. సరే సరే సిగ్గుపడుతుంది. సో ఈరోజు మా 5th year యానివర్సరీ అనమాట. చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. ఏమో ఫ్యూచర్ కోసం ఆలోచించి, లైఫ్ కోసం ఆలోచించి కొన్ని ఇయర్స్ గడిచే కొద్దీ సెలబ్రేషన్స్ తగ్గిపోతాయేమో. మాకు కూడా అలానే అయింది ఇయర్. ఇషిక స్కూల్ స్టార్ట్, మంచి స్కూల్లో వేద్దాము. సెలబ్రేషన్స్ అయితే అవుతుంది కానీ కొంచెం తగ్గుతుంది అండి, అది కూడా ఉండదు. సో అయితే ఇయర్ ఏదో సింపుల్. నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది చాలా గ్రాండ్గా. యానివర్సరీస్ అస్సలు నేను సపోర్ట్ చేయను. యానివర్సరీ అంటే ఏంటి? మధుకి నాకు సంబంధించింది, మా మెమొరీ, మా పెళ్లి రోజు. అంటే మా ఇద్దరమే ఉండాలి, మా ఇద్దరమే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకునే రోజు అని అనిపిస్తుంది. ఇయర్ అంతా మా ఇద్దరికి ఒక రోజు అంటూ మేము ఇస్తామో లేదో మాకు తెలియదు, కానీ యానివర్సరీకి మాత్రం ఇవ్వాలి అని అనిపించే రోజు అని అనిపిస్తుంది అనమాట. తనకి నచ్చినట్టుగా నేను ఉన్నట్టు, నాకు నచ్చినట్టుగా తను ఉండేటట్టు కొన్ని ప్రామిసెస్. ఇయర్ అంతా నీకు నచ్చినట్టుగా ఉంటాను, ఇలా ఉంటాను, అలా ఉంటాను అని అనిపించే రోజు అని అనిపిస్తుంది అనమాట. అలాంటి రోజు యానివర్సరీ అనమాట. సో పార్టీస్, సెలబ్రేషన్స్ ఏం అవసరం లేదు. 1 2 కలిపితే +3 అనమాట ఇషిక. సో మా ముగ్గురం సెలబ్రేట్ చేసుకుంటే చాలు. అందుకని చెప్పి సింపుల్గా ఒక చిన్న కేక్, ఇప్పుడే ఒక మంచి లంచ్ డిన్నర్ అనమాట. డిన్నర్ ప్లాన్ చేసాడు మధు. నాకు ఇష్టమైనవన్నీ తెచ్చి పెట్టాడు. వీడియో ఏం వద్దు దీపు, వీడియో కోసం నేను తేలేదు, నీ కోసం నేను తెచ్చాను, నీకు నచ్చినవి అన్నీ తిను అని చెప్పి. సో శుభ్రంగా తిందాం ఇషిక నేను. తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచి సాంగ్స్ అన్నీ, మ్యూజిక్ సాంగ్స్ అన్నీ వింటూ ఎంజాయ్ చేసామన్నమాట. ఇప్పుడు 12 అయింది కరెక్ట్గా. ఇంకొక 2 minutes ఉంది. ఈ 2 minutesలో మీతో మాట్లాడుతున్నాను. సో ఇప్పుడైతే కేక్ కట్ చేసేసుకొని మా యానివర్సరీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మా డే ఇంకా మార్నింగ్ తెలుసుగా రొటీన్. ఇంకా మార్నింగ్ టెంపుల్కి వెళ్తాం. రేపు ఏం సెలబ్రేట్ చేసుకుంటామో మాకు కూడా తెలియదు, కానీ ఈ డే అంతా మీతో షేర్ చేసుకోవాలి. మాకు ఒక మెమరబుల్గా ఒక యూట్యూబ్లో ఒక వ్లాగ్ ఉండాలి అని అనిపించి ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఐ మీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు మధు? కేక్ కట్ చేసాక చెప్తావా? హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. బంగారం. మాకు ఫస్ట్ విష్ చేసింది ఇషిక. ఎప్పుడు యానివర్సరీ అని నోరు తిరుగుతుందో లేదో కూడా నాకు తెలీదు. ఇయర్ దానికి మంచిగా ప్రొనౌన్సియేషన్ బాగా వచ్చింది. అలాగా విష్ చేసావు, గట్టిగా చెప్పు. యానివర్సరీ మమ్మీ, గట్టిగా చెప్పు. మమ్మీ డాడీ డాడీది నీది ఒక రోజే బర్త్డేయా అని చెప్పి అడిగింది అనమాట. సో ఇద్దరికి విష్ చేసి బాగా ఇషికతోనే మంచిగా చాలు ఈ లైఫ్కి. ఇంకా అంతకంటే మించి ఏం అవసరం లేదు. It's time for 12 o'clock. Happy anniversary. Thank you and same to you. Happy anniversary. వైట్ షర్ట్ అంతా పాడైపోయింది. సో సింపుల్ గా చాలు, ఇంతకు మించి ఇంకేం కావాలి? ఫర్దర్ గా ఏం చేయాలి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి అనే టెన్షన్స్ లేవు. పాస్ట్ లో ఏం జరిగింది అని చెప్పి సాడ్ అంతా ఏం లేదు. ప్రస్తుతానికి బాగున్నాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ కాదు, ఆ నెక్స్ట్ ఇయర్ మేబీ వస్తే మా ఇషికాకి ఒక తోడు రాబోతున్నాడు అని వస్తే బాగుంటది అని అనిపిస్తుంది. ఇషిక కూడా ఆడుకోవడానికి నాకు ఎవరు లేరు మమ్మీ అని చెప్పి చాలా గోల్ పెడుతుంది. ప్రతి బ్లాగ్ లో చెప్తున్నా, లాస్ట్ బర్త్డే బ్లాగ్ లో కూడా చెప్పాను.
సో ఇప్పుడు మధు మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మాట్లాడండి ఫస్ట్ మాట ఐ లవ్ యూ. ఇలాంటి సింపుల్. సెకండ్ టాపిక్ వచ్చేసరికి హ్యాపీ యానివర్సరీ. ఇంకా థర్డ్, జీవితాంతం నీకు తోడుగా ఉంటాను వచ్చేంత వరకు ఐ లవ్ యూ. నేను సింపుల్ గా చెప్పాను. నేను అలా చెప్పేస్తే వ్లాగ్ కంప్లీట్ అయిపోద్దా? మళ్ళీ నువ్వు మాట్లాడావు కదా, అదిగో మా బేబీ తెస్తా. ఏంటి అమ్మ అది నీదా? లేదు. రిషిక ఏదో గిఫ్ట్ ఇచ్చింది మా ఇద్దరు యానివర్సరీకి, ఏంటో చూద్దాం. అయ్యో ఏందన్నా? చాక్లెట్. ఇషిక మా ఇద్దరికి, మధు ఇద్దరు ఇందాక బయటికి వెళ్ళారు. సో మధు చెప్పాడు మధు మమ్మీ బర్త్డే అని చెప్పాడు. సో మమ్మీ బర్త్డే నేను గిఫ్ట్ ఇవ్వద్దా అని చెప్పి ఇషిక అయితే నాకు ఈ చాక్లెట్ కొన్నది. చాలా థ్యాంక్ యూ ఇషిక. పికాచు ముందు హగ్ ఇద్దరికి కలిపి. థ్యాంక్ యూ సో మచ్ మా ఇద్దరిని ఇంత సపోర్ట్ చేసి ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ ఒక మనిషిని ఇన్ని ఇయర్స్ చూడడం అంటే చాలా తక్కువ వ్యూస్ వచ్చినా పర్లేదు, కానీ మనస్ఫూర్తిగా లవ్ చేస్తారు మమ్మల్ని ఇద్దరిని కూడా. ఇన్స్టాలో అవనివ్వండి, యూట్యూబ్లో అవనివ్వండి, చాలా హార్ట్ఫుల్గా ఉంటారు మా ఆడియన్స్ అందరూ కూడా. చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, చాలా బ్లెస్డ్గా కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మిస్ చేయకుండా వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. థ్యాంక్ యూ. సో గైస్, ఇది నా యానివర్సరీ అవుట్ఫిట్ అనమాట. ఇది యానివర్సరీకి అని చెప్పి తీసుకోలేదు, మొన్న లాస్ట్ టైం బర్త్డేకి మధు గిఫ్ట్ చేశాడు. అది నేను ఇప్పుడు స్టిచ్ చేయించుకున్నాను. చాలా చాలా బాగుంది కలర్ అంతా కూడా. లక్కీ షాపింగ్ మాల్లో కొన్నాను. మధు కొంటే అక్కడికి వెళ్ళి ఒక చీర కొన్నాడు, పట్టు చీర, చాలా కాస్ట్లీది. నేను వెళ్ళి రిటర్న్ చేసేసి 2 శారీస్ తీసుకున్నాను. మధు అవుట్ఫిట్ ఎలా ఉంది? నేనే గిఫ్ట్ చేశాను. చెప్పు మరి, ఎప్పుడు నువ్వు ఇచ్చిందని చెప్పాలండి. చెరీస్ తింటావా శివ? చెరీస్ తింటావా? చెరీ తిన్నావు నువ్వు? నీకు చెరీ నువ్వు బ్లాగ్లో పడుతున్నావు. తిన్నామని చెప్పు. ఏం చెప్తారు? నెక్స్ట్ తమ్ముడితో కట్ చేయాలి. చూడమ్మా, ఊదు ఊదు ఊదు. ఇంకా వస్తుందా? మీకెవరు పెట్టలేదా? మీకెవరు పెట్టలేదా? ఏం చేస్తున్నారు? ఈ రోజు మా ఇంట్లో వంటలు. ఏం వంటలు అంటే ఈ బిర్యానీలు, ఈ చికెన్, ఐ మీన్ ఈ మసాలాలు అన్ని కొనుక్కొని వండుకొని అస్సలు ఇంకా చాలా వచ్చేసింది. అందుకని మంచిగా చారు చాలా బాగా వండుతారు అనమాట మన వాళ్ళు. అందుకే నేను కూడా వండుతున్నాను. చాలా హెల్ప్ చేశాను, ఆనియన్స్ కట్ చేశాను, అన్నీ చేశాను. ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టాను. ఎవరు కొత్తగా పనిలో జాయిన్ అయిపోయాను. శాలరీ ఎంత? అంతే. ఏ మధు, ఏంటి మధు నువ్వు నా 16 Pro Max లో తీయొచ్చు కదా. అందుకే వాచ్, అందుకే బ్యాగ్. ఇప్పుడు 16 Pro Max కూడా ఉంది. ఇప్పుడు అందులో వీడియోస్ ఇంకా క్లారిటీగా వస్తుంది. రాను కెమెరాస్
ఇంకేంటి BMW కొందాం అనుకుంటున్నాం. త్వరలో ఫ్లాట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. వడ్డానం కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాం అనమాట. అవన్నీ వేడిస్తూ వస్తాయి. సో అది సరే ఇప్పుడు చికెన్ కర్రీ, ఎగ్ మసాలా కర్రీ అనమాట. బాగా వండుతుంది తిను, చాలా బాగా వండుతుంది. సో ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఇలా ఇంట్లో మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సుష్క అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది? 9 అవుతుంది. 9 అవుతుంది. ఆఫ్టర్నూన్ చూసారు కదా, మా యానివర్సరీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ కుకింగ్ ఎలా ఉందో అంతా అందరూ కూర్చొని మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. బాయ్. చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి అంతే. మాట్లాడచ్చు కదా ఏమైనా ఆ వీడియోలో. హే గాయ్స్, ఇప్పుడే కేక్ కట్ చేసాము. రీల్ కోసం అని చెప్పి వీడియో తీసుకున్నాం. ల్యాండ్స్కేప్ మూడ్లో నార్మల్గా తీసేది అనమాట. ఇది అంతా తీయలేదు, జస్ట్ ఇంట్లో నార్మల్గా కేక్ కట్ చేసుకుని అక్క పంపించారు మాకు. కేక్, చీర, షర్ట్, మధుకి గాజులు, పువ్వులు అలాగే పెట్టుకున్నా, పసుపు, కుంకం ఇవన్నీ కూడా. అండ్ సిల్వర్వి ప్రమిదలు, సిల్వర్వి దీపం పెట్టుకునేవి. ఇషిక నాకు ఏదో గిఫ్ట్ చేసింది. చెప్పు హ్యాపీ యానివర్సరీ. ఇదిగో వావ్, చాక్లెట్సా? ఎలా వచ్చాయి నీకు డబ్బులు? డిబ్బీలోవా? కొన్నావా? థ్యాంక్ యూ ఇషిక. ఇదిగోండి ఇషిక మాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇషిక చాలా ఎక్సైట్ అయిపోతుంది, నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి. మొదలు నాకు ఇస్తారు, చూస్తుంది కదా. సో ఇది కూడా అక్కే కొన్నారనమాట ఇషికకి. పేరేంటి దాని పేరు? చీపీ అంట. చీపీ ఎందుకమ్మా ఆ పేరు పెట్టావు అంటే పీచ్ మిఠాయి అంట. పీచి. సో మా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము చాలా గ్రాండ్ గా. సడన్ ఇలా చూసుకున్నాడు అనమాట టాప్ పైన. యానివర్సరీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా సింపుల్ గా, చాలా నీట్ గా. థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా చాలా విషెస్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో కానీ, డిఎమ్స్లో కానీ, చాలా కమెంట్స్, మెసేజెస్. ఇంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ లవ్ మేము ఇంకా 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 ఇలానే ఉంచుకోవాలి. మీరు కూడా మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. ఇషిక ఒక మంచి పొజిషన్లో ఉండాలి, నలుగురికి హెల్ప్ చేయాలి, అదే నా కోరిక ఎప్పుడు కూడా. మధు మాట్లాడతాడు ఇప్పుడు. ఏం చేస్తున్నావు మధు? మాట్లాడు. మిస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరున మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. అండ్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఇషిక లైక్ షేర్, నెక్స్ట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.